హాయ్రా సమ్ము, బాగున్నావా? బానే ఉన్నారా? హాయ్రా. అరే మీ బెస్ట్ ఫ్రెండ్ రా మిల్కీ కొడుకు నీ మీద సాడీలు చదువుతున్నాడు. రమ్మని ముందర నేను బ్యాటింగ్ చేస్తున్నాడు రా. ఏ నిజం రా, మా అమ్మ మీద ఒట్టురాది, వాడు నిన్ను అటు పడితే అటు తిడుతున్నాడు రా. అవునారా? ఎస్ అవునరా. హాయ్రా, బాగున్నావారా? బాగున్నారు. ఇలా సమ్ము కూడా ఏందిరా, నీ మీద ఎట్ట పడితే అటు సాడీలు చదువుతున్నాడు, అమ్మాయిల ముందర బ్యాటింగ్ చేస్తున్నాడు రా. అవునారా? వాడు తోడు కాదు కదా. ఏ నిజం రా, మా అమ్మ మీద ఒట్టురా, వాడు అంతే చేస్తున్నాడు రా. నేను అమ్మాయిల వాడిని ఈరోజు చేసేస్తారా? ఎట్ట పడితే అట్ట గుట్టేస్తారా? ఆ పార వాడి కాడికి వెళ్దాం. ఏంటో నా గురించి ఆగండి రే, ఎందుకు రా కొట్టుకున్నా? నా గురించి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అటు కొట్టుకోకండి రే. వాడు రోహిత్ గాడు మీ మీద సాడీలు చెప్పారా మీరు విడిపోవాలని. నీకు వాడేం చెప్పాడు? నేనంతా అమ్మాయిలతో సిగరెట్లు బీడీలు డ్రగ్స్ తీసుకున్నాను అది ఇది చెప్పాడంట. నీకేం చెప్పారా? నన్నంట బ్యాడ్ గా ఈడు అమ్మాయిల ముందు వాళ్ళ ముందు ఏదేదో చెబుతున్నాడంట. నువ్వు వాడు చేసావా? నేను చేశానంటరా, నేను చేశాను. అమ్మాయిల అందరిని అడుగు. ఈడు అటు చెప్పాడని నువ్వు చేసావా? చేయలేదుగా, మరి ఎట్ట కొట్టుకుంటారా మీరు? ఫ్రెండ్సే కదరా. మీకు తెలియాలంటే అన్నకాడికి వెళ్దాం పండురా. మీరు ఏదమ్మా మంచి ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు? నా వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా, నా వీళ్ళతో కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అన్న. రోహిత్ కూడా వచ్చి సారీలు చెప్పారని. ఎందుకు తమ్ముళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యండి, ఎవడో చెప్పిన మాటలేని మీరు కొట్టుకుంటున్నారు? అది కరెక్టేనా? మీకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఒకళ్ళు అండర్స్టాండింగ్ ఉండాలి. ఎవడో ఏదో చెప్పాడని వాడి మాటలు నమ్మేసి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యండి మీరు అపార్థం చేసుకొని ఒకళ్ళని తన్నుకోవడం, శత్రుత్వం పెంచుకోవడం, ఇవన్నీ చేస్తే మీ ఫ్రెండ్షిప్కే చెడ్డ పేరు. కానీ వాడికి ఏముంది, ఏదో మాటలు చెప్పి మీ ఇద్దరు అసూయపడి చెడు మాటలు చెప్పి మీ ఇద్దరు కొట్టుకుని చేసి మిమ్మల్ని శత్రువులు చేస్తాడు. తర్వాత సఫర్ అయ్యేది ఎవరు? మీరే. వాడు బాగానే ఉంటాడు, మిమ్మల్ని సంతోషపడతాడు. అలా ఉంటే మీకే నష్టం. అది దేవుడు కూడా ఇష్టం కాదు. దేవుడు దేవుడు ఏం చెప్తాడు మనకి? మంచి స్నేహితులు అనే వాళ్ళు విడిగా ప్రేమిస్తాడు. అంటే వాడు నీకు మంచి స్నేహితుడు కాబట్టి నువ్వు వాడిని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకో. ఎప్పుడైనా చెప్పుడు మాటలు ఏం చెడిపోకూడదు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచిగా ఉండి జీవితాంతం కలిసిమెలిసి ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఓకేనా? అలా ఉంటారని నాకు మీరు ప్రామిస్ చేయాలి. ఇప్పుడు ఆడి చెప్పిన మాట ఈడి చెప్పిన మాట లేని మీ ఇద్దరు మీ ఫ్రెండ్షిప్ చెడగొట్టుకోవద్దు. ఇప్పటికైనా అర్థమైంది కదా అన్న చెప్పుడు. కలిసిమెలిసి పండురా వెళ్దాం.